గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి డోలా కలిసి ప్రారంభించారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం 300 కోట్లు ఖర్చు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 కోట్లే ఖర్చు చేశారంటూ విమర్శించారు. గురుకులాలలో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుండి 10కి పెంచినట్లుగా చెప్పారు. P4 మోడల్ ద్వారా పేదరికం లేని సమాజం దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా అన్నారు. బాగుండాలి, హాస్టల్స్ బాగుండాలి, పీల్చడానికి మంచి గాలి ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి. అలా అని ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇందులో ముఖ్యంగా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు 3-4 ఉన్నారు. ఒకటి, ఈ ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి నజీర్ గారికి మొట్టమొదటిగా మీరందరూ కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా బడ్జెట్ ఎంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి, వీరాంజనేయ స్వామి గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి జననేత మన పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా విధంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. అయితే వీటితో దీంట్లో దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా వారు ఇప్పుడు చెప్పారు 300 కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాల్లో, ఈ ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి, వాటన్నిటినీ డెవలప్ చేయాలి అని. కాలేజెస్ బాగుండాలి, హాస్టల్స్ బాగుండాలి, పీల్చడానికి మంచి గాలి ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి. అలా అని ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని